బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో నారాయణపేట జిల్లాకు వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సభకు హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి నారాయణపేటకు వెళ్లబోతున్నారు ఆయన. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుపై రేవంత్ స్పెషల్ ఫోకస్ చేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఆ ఏర్పాట్లను మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి ఈసారి బరిలోకి దించింది కాంగ్రెస్కి సంబంధించి. ఈసారి ఆ సీట్ని ఎలాగైనా సాధించాలి అనేది కాంగ్రెస్ చాలా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి, ఎందుకంటే మహబూబ్ నగర్ అనేది కాంగ్రెస్కి సంబంధించి చాలా కీలకంగా భావిస్తున్న తరుణంలో ఈసారి అక్కడి నుంచి బరిలోకి దించిన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి ఈసారి దృఢ నిశ్చయంతో ఉంది. మహబూబ్ నగర్ నుంచి ముఖ్యంగా ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్రరెడ్డి బరిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి బరిలోకి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని గెలిపించుకోవాలని చెప్పి చాలా బలంగా అక్కడ అడుగులు వేస్తోంది కాంగ్రెస్. ప్రతి వ్యూహాలతో వెళుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటిందని చెప్పుకోవాలి కాంగ్రెస్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందో అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి 12 స్థానాలు ఉంటే కనుక దాదాపు 10 స్థానాలని కాంగ్రెస్ కైవసం చేస్తుందంటే కనుక అర్థం చేసుకోవచ్చు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్కి సంబంధించి పట్టు కోల్పోకూడదు. డీకే అరుణ పోటీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఇటు పోతుగంటి భరత్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఈక్వేషన్స్ చూస్తే కనుక మహబూబ్ నగర్కి సంబంధించి బీఆర్ఎస్ బరిలోకి దించింది మన్నే శ్రీనివాసరెడ్డిని, అలాగే కాంగ్రెస్ బరిలోకి దించింది వంశీ చంద్రరెడ్డిని, బీజేపీ బరిలోకి దించింది డీకే అరుణను. ముఖ్యంగా వీళ్ళిద్దరిని, డీకే అరుణను మన్నే శ్రీనివాసరెడ్డిని ఢీకొనేందుకు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతోంది. అట్ ద సేమ్ టైం నాగర్ కర్నూలు నుంచి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ బరిలోకి దించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, అలాగే బీజేపీ బరిలోకి దించింది పోతుగంటి భరత్ని. వీళ్ళిద్దరినీ కూడా ఢీకొట్టాలంటే కనుక ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. అక్కడ ప్రజల్ని ఆకర్షించుకోవాలి. అలాగే కాంగ్రెస్కి సంబంధించి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎలాగైనా ఈ రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే చిట్టెం పరిణికారెడ్డితో మా ప్రతినిధి మాట్లాడారు. ఒకసారి ఆమెమన్నారు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నారాయణపేట గడ్డపై అడుగు మోపబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు, ఈ ప్రాంత ప్రజల్ని ఉద్దేశించి ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనేది అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అందరిలో కూడా కొంత ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. సీఎం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీఎం సభా ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ మనతో పాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత మేర జనాలు హాజరయ్యేటట్టున్నారు, సభ ఎట్లా ముందుకెళ్ళదు? ఏర్పాట్లు ఇప్పటి వరకు అయితే పూర్తయిపోయిందండి. లాస్ట్ చిన్న టచ్అప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోవస్తాయి. తర్వాత జనాలు అంటారా అండి, ఇంకా ఎక్స్పెక్టేషన్కి మించే ఉండబోతుంది. మేము అనుకున్న దానికి దాటుతుందండి ఎక్స్పెక్టేషన్. సో దానికి కూడా ఏర్పాట్లు అనేది జనాలు కష్టపడకుండా ఎక్కడ కూడా, ఎందుకంటే సమ్మర్ టైం, ఎండలు బాగున్నాయి ఇక్కడ. సో నీళ్ళ ఏర్పాట్లు కానివ్వండి, ప్రతి బయట రోడ్ల మీద కూడా నీళ్ళ ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నాము. సో జనాలకు ఇబ్బందికరంగా ఉండకుండా, ఒకవేళ బై ఛాన్స్ ఓవర్ఫ్లో అయ్యి జనాలు బయటనే రోడ్ మీద ఒకవేళ వాళ్ళు వచ్చే టైంలో ట్రాఫిక్లో ఇరుక్కున్నా కూడా అట్లీస్ట్ ప్రతి కార్నర్కి ఒక ఏదైతే బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఇచ్చి లైవ్ అనేది పెట్టబోతున్నాము. సో వాళ్ళకు కూడా అక్కడ నుంచి చూసుకునే అవకాశం కూడా ఉండేటట్టు, మళ్ళీ లోపల రాలేదు చూడలేదు అన్నది కాకుండా. సో ప్రతి దగ్గర అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికీ అయిపోయి వస్తున్నాయి. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి 69 జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గడ్డపై సీఎం హోదాలో తొలిసారిగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇంకా ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందా? అవకాశం ఉండొచ్చండి. దాన్ని ముందుగా డిస్క్లోజ్ చేస్తే ఇది ఉండదు, మీరు సీఎం గారి స్పీచ్లోనే చూడబోతారు. దాంతోపాటు ఏదైతే మాకు నారాయణపేట్కి ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ఆ రోజు ఇదే ప్రాంగణంలో ఇదే స్టేజ్ మీద
మేము అడగడం జరిగింది. GO69 ఇంప్లిమెంటేషన్ కావాలని అడగడం జరిగింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతే పథకాలు నెరవేరాలి ఈసారన్నా అని అనడం జరిగింది. కాబట్టి అది నెరవేర్చినాక మొదటిసారి వస్తున్నందుకు ఇది ఒక కృతజ్ఞత సభ అని కూడా చెప్పుకోవచ్చు. మాకు నారాయణపేట కాన్స్టిట్యున్సీ పరంగా అయితే కృతజ్ఞత సభ అని చెప్పుకోవచ్చు. రైతులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. రేవంత్ గారిని ఒక్కసారన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి చూసి ధన్యవాదాలు చెప్పుకోవడానికన్నా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ సెక్టార్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. మరొకసారి ఇదే పార్లమెంట్లో సభను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్? ఏదైతే మన జనజాతర మొన్న తుక్కుగూడలో స్టార్ట్ చేసామో అది జాతీయ స్థాయిలో జరిగింది. మన తెలంగాణలో మొదటి జనజాతర అనేది మన నారాయణపేట నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో మా అదృష్టం అని అనుకోవచ్చు. మేము కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఏదైతే మహబూబ్ నగర్లో 7 సెగ్మెంట్లు ఉంటాయి, 7 నియోజకవర్గాలు, తప్పకుండా ప్రతి నియోజకవర్గం నుంచి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ రాబోతుందండి. ఒకవైపు బీజేపీ కావచ్చు, మా బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా గెలుపు తమదే అనేటటువంటి ధీమాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ పార్టీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి డీకే అరుణ బరిలో ఉంది, ఇక్కడ వంశీచంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? మీకు ఈసారి కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ ఇచ్చేటటువంటి పార్టీ ఏదంటే ఏం చెప్తారు? బలమైన పోటీ ఇప్పుడు మేము ఒక్కరిని పోటీ అని అనమండి. ఇప్పుడు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు కూడా పోటీ కిందనే తీసుకొని ముందుకెళ్తాము. దాంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు డీకే అరుణ గారు కూడా ఉన్నారు పోటీలో. సో ఆబ్వియస్లీ తను కూడా పెద్ద స్థాయి నాయకురాలే. కానీ ఏదైతే జనాల నుంచి మాకు నమ్మకం ఏర్పడిందో, మా కష్టం మా ఫలితంగా మేము రిజల్ట్ రూపంగా చూపిస్తాము. తప్పకుండా మా నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే తప్పకుండా లీడ్ అనేది కూడా ఇస్తామండి. సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా చేంజ్, కేసీఆర్ని గద్దె దించాలనేటటువంటి ఒకే లక్ష్యంతో ప్రజలంతా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికలంతా కూడా మోడీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ పార్టీనే గెలుస్తుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం. ఒక్కటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు కేంద్రంలో మోదీ గారు అధికారంలో ఉండడం జరిగింది, అది కూడా మనం చూసాం. కానీ ఇప్పటిదాకా అట్లీస్ట్ నేను మిగతా దగ్గర మాట్లాడాను నేను, ఎందుకంటే ప్రాధాన్యత ఇక్కడి నుంచి నారాయణపేట నియోజకవర్గం నుంచి కాబట్టి ఏవైతే రెగ్యులర్ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి అవన్నీ ఓకే, అది రెగ్యులర్, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారంలో చేయాల్సిన స్కీమ్స్. ప్రత్యేకంగా నారాయణపేట నియోజకవర్గానికి చేసిందైతే ఏం లేదండి మీరు చూసుకుంటే. సో దాని రూపంలో అయితే ఇప్పుడు జనాలు ఇక్కడ మా నారాయణపేట నియోజకవర్గంలో జనాల్లో ఉన్నదైతే కాంగ్రెస్ ఫీవర్ అయితే తప్పకుండా ఉందండి. మీరు కాంగ్రెస్ ఫీవర్ ఉందంటున్నారు, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం మహబూబ్ నగర్ తర్వాత నారాయణపేట, మక్తల్ ఈ 2 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా బీజేపీ ఓట్లు ఉంటాయి, ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ముందు నుంచి కూడా కొంచెం బీజేపీ జోన్ అని అంటారు. ఇప్పుడు దట్ ఈస్ నాట్ మేము దాని విధానము. దాంతో పాటు ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ సొంత ఊరు కూడా ఇక్కడనే వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది మీరు చాలా మంది చాలా వరకు అనుకుంటున్నారు. కానీ మేమైతే ఏదైతే పనిచేస్తున్నామో మేము మా ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తున్నాం, మా కోసం మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. స్పెషల్గా నారాయణపేటలో చూస్తే నా కోసం చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా ఇప్పుడు అమ్మ మీ పేరు నిలబెట్టాలన్న దీంట్లో ఉన్నారు. ఇప్పుడు మాకైతే నారాయణపేట, కొడంగల్ పక్కన. సో మీకు చూస్తే ఎట్లయినా ఎఫెక్ట్ కొడంగల్ది కూడా పడుతుంది మా మీద, నారాయణపేటది కూడా కొడంగల్లో పడ్డా కూడా. సో ఆ మిక్స్చర్ అనేది ఉంటుంది, అటు ఇటు అనేది ఉంటుంది. కానీ కాంగ్రెస్ అనేది తప్పకుండా లీడ్ ఇస్తాము. నారాయణపేట నుంచి కూడా నాకు వచ్చిన లీడ్ కన్నా ఎక్కువనే ఇస్తాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, మరోవైపు బీజేపీ పార్టీ నుంచి మీ కుటుంబ సభ్యురాలైనటువంటి మీ అత్తగారు ఉన్నారు. సో లాస్ట్ గా ఫైనల్ గా ఎవరికి ఉండొచ్చు మీ మద్దతు సంపూర్ణంగా? అంటే సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి, వంశీచంద్ర రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు అనేది ఉంటుంది. పార్టీ పరంగా ఇప్పుడు ఫ్యామిలీ పక్కన పెట్టండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు అది మా తాతగారు చిట్టం నర్సిరెడ్డి గారి నుంచి మాకు అది ముందు నుంచి కూడా వస్తున్న ఏమంటారు రాజకీయ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు, పొలిటికల్ ప్రిన్సిపల్స్. దాంట్లో మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతాం, కాంగ్రెస్ పార్టీనే బలోపేతం చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం.
థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏది ఉందో జన జాతర, ఈ సభకు పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా రాబోతున్నారు. నారాయణపేట గడ్డపై నిర్వహించేటటువంటి ఈ సభ సక్సెస్ కాబోతుంది. ఇప్పటికే 69 జీవో ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది కాబట్టి ఈ సభ ఒక రకంగా కృతజ్ఞత సభగా కూడా ఉంటుంది. రైతులు, స్థానిక కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, నారాయణపేట నుంచి. రైట్, అది చిట్టం పర్ణికారెడ్డి చెబుతుంది. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలుపు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా గెలుపు తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వంశీ చంద్రకే తన మద్దతు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, ఇంకా ఫినిషింగ్ టచ్ అంటే ఆఖరి పనులు మాత్రమే మిగిలినాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా తుక్కుగూడకి సంబంధించి మాట్లాడుకుంటే జనజాతరకు సంబంధించి తుక్కుగూడలో జరిగింది. అక్కడ జనజాతరకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించింది. మరి ఈసారి ముఖ్యంగా మహబూబ్ నగర్లో జరగబోతున్న జనజాతర నుంచి ఎటువంటి హామీలు రాబోతున్నాయని చెప్పి ప్రశ్నించినప్పుడు ఈసారి కూడా కొన్ని హామీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీలు ప్రకటిస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ముఖ్యంగా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏ సమయానికి కార్యక్రమం ప్రారంభం కావచ్చు తెలుసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ మరింత సమాచారం అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహబూబ్నగర్ పట్టణంలో మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మరోసారి కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సభను నిర్వహిస్తున్నారు. నారాయణపేట పట్టణంలో జన జాతర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కానుంది. 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం నారాయణపేట పట్టణంలో జన జాతర సభ ఏదైతే ఉందో ఆ సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సభకు ఎవరైతే జనాలు వస్తారో వారందరికీ సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. నారాయణపేట పట్టణంలోని బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉంది ఈ గ్రౌండ్లోనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొనేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, వారందరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే నారాయణపేట కొడంగల్కు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో జీవో నెంబర్ 47 జీవో నెంబర్ 69 కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి వరాలు కురిపించే అవకాశం ఉంది, ఇంకా ఎటువంటి హామీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశం అయితే పూర్తిగా స్థానిక ప్రజల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా నారాయణపేట ప్రాంతంలో సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చిట్టం పర్ణికారెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఈ సభను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేసి పనులన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. మొత్తం మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్టేజ్ కూడా పూర్తిగా సెట్ అయిపోయినటువంటి పరిస్థితి. స్టేజ్ వెనకాల LED స్క్రీన్లు కావచ్చు, అదేవిధంగా లైట్స్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పార్లమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు నిర్వహించబోయేటటువంటి ఈ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ జిల్లా నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జన జాతర సభకు సంబంధించినటువంటి పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ సభకు పెద్ద ఎత్తున రావాలనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడనే చెప్పవచ్చు. అందులో భాగంగానే మొదటిసారి ఎన్నికల శంఖారావం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే పొందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రీసెంట్గా చూసుకున్నట్టయితే కొడంగల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 7 గంటల పాటు సమయాన్ని వెచ్చించి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి బూత్ స్థాయి కార్యకర్తలందరితో కూడా నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా సీఎం సొంత జిల్లా
కొడంగల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పోటీ ఇస్తుంది బీజేపీ పార్టీ కూడా. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బహిరంగ సభలు, సమీక్షా సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతంపై పూర్తిగా కొంత వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతం నారాయణపేట కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత జీవో నెంబర్ 69 ఇంప్లిమెంటేషన్ చేశారు. దీని ద్వారా కొడంగల్, నారాయణపేట రెండు ప్రాంతాలకు కూడా సాగునీరు అందేటటువంటి పథకం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ప్రాంత వాసులంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ పథకానికి కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నారాయణపేట గడ్డ నుంచి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఇంకేమైనా హామీలు ఇస్తారా, ఇంకేమైనా వరాల జల్లులు కురిపిస్తారా అనేటటువంటి అంశంపై అయితే పూర్తిగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, నారాయణపేట నుంచి.